ఏం కూర అనుకుంటున్నారా? చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇది బంగాళదుంప కూర. బంగాళదుంప, టమాటో, బఠానీలు వేసిన కూర చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను బాండీలో నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, జీలకర్ర, లవంగాలు, ఆవాలు వేసుకున్నాను. ఇంకేమీ వేయలేదు, జస్ట్ లవంగం ఫ్లేవర్ ఒకటే బాగా మసాలాకు పట్టేటట్టు. అండ్ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. ఇగో ఇలాగ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇలా వేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వేగిపోతున్నాయో, ట్రాన్స్పరెంట్గా రావాలి. అలాగే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను, ఒక 1 స్పూన్ వేసేసాను ఫుల్గా. ఇది ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా పంజెంట్ ఉంటుంది. కొంచెం వేసుకున్నా చాలు, మంచి ఘాటుగా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా ఉల్లిపాయలు చూసారు కదా ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగా వస్తుంది కూర. ఇలా సన్నగా వేగిపోవాలి. ఇప్పుడు నేను టమాటోలు వేసేసుకున్నాను. నేను ఒక 3 పెద్ద పెద్ద టమాటోలు తీసుకుని ఇలా వేసేస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఇందులో నేను బఠానీలు కూడా వేసినాను. ఆలు, టమాటో, బఠానీ వేసి కూర చేసినాను. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మగ్గాలి. టమాటోస్ అన్నీ మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా మగ్గిపోయేటప్పుడు మనం కొంచెం వాటర్ పోసేసుకుంటే తొందరగా మగ్గడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వాటర్ పోసేసుకుంటే మగ్గిపోయాక మనం కావాలంటే మళ్ళీ బంగాళదుంపలు వేస్తాను చూసారా, అప్పుడు ఎక్కువ నీరు పోసుకోవచ్చు. ఇప్పుడు టమాటోలకి మాత్రం 1/2 గ్లాస్ వాటర్ పోస్తే చాలు. సో 1/2 గ్లాస్ వాటర్ పోసేసి నేను మగ్గడానికి పెట్టేశాను. మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, టమాటోలన్నీ బాగా వేగిపోయాయి. మంచిగా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన ఉల్లిపాయల్లో టమాటోలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు నేను ఇక్కడ బంగాళదుంపలు వేసుకున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నానో మీకు అందరికీ తెలుసు. నా చెయ్యి ఫ్రాక్చర్ కాబట్టి మీకు ఇలా ముందరే వేసి చూపించేస్తున్నాను. ఒకటి తర్వాత ఒకటి వేయడం నాకు చేయి పెయిన్ వస్తుంది కదా, హ్యాండ్ చాలా పెయిన్ వస్తుంది. సో బట్ మీకు ప్రొసీజర్ తెలియాలని చెప్పి నేను చూపిస్తున్నాను. సో ఇవి బాగా సాఫ్ట్ అయిపోయాక అప్పుడు నేను ఈ బంగాళదుంపలు వేసేసాను. అలాగే ఫ్రీజర్లో పెట్టుకున్న ఒలుచుకున్న బఠానీలు పెట్టేశాను. ఇవి బాగా నేను మంచిగా కలిపేసుకుంటాను. ఈ చేతితో రైట్ హ్యాండ్తో కలపడం నాకు రాదు, ఎందుకంటే పెయిన్ వస్తుంది. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి వేసేసి నేను బాగా కలిపేశాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను బఠానీలు కూడా వేసేసుకున్నాను, బంగాళదుంపలు వేసేసుకున్నాను, చక్కగా కరివేపాకు ఇందాక మీకు చూపించాను వేసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ మనం 1 గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్ పోసేసానండి. నాకు ఇబ్బంది అవుతుంది 1 హ్యాండ్తో చేయడం. సో ఇలా పోసేసుకున్నాక ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటాను. బాగా ఉడికిపోయాక మనకి ఈ బఠానీలు కానీ బంగాళదుంపలు కానీ బాగా ఉడికిపోయాక అప్పుడు మనం ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని చేసుకోవచ్చు. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడతారు. ఇంకా ఎక్కువ బఠానీలు మనం ఎలివేట్ చేయాలి కాబట్టి ఇంకా ఎలాంటివి వేయక్కర్లేదు. ఇది మాత్రం 2-3 విడతల వరకు మనం చూసుకోక్కర్లేదు. ఇది బాగా ఉడికిపోయి బంగాళదుంపలు సాఫ్ట్గా అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా టమాటోలు కానీ బఠానీలు కానీ బాగా ఉడికిపోయాయి. అలాగే బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేసేస్తాను. ఈ కూరకి సరిపడంత ఉప్పు వేస్తాను. అలాగే కారం వేస్తాను. ఇందాక మనం పచ్చిమిరపకాయలు బాగానే వేసుకున్నాం కాబట్టి చూసుకుని కారం వేసుకోండి. మీరు ఎంత స్పైసీనెస్ తినగలరో అంత కారం వేసుకోండి. అలాగే నేను గసగసాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఆ పొడి చేసి పెట్టుకున్నాను అది. అలాగే నువ్వులు, ఎండుమిరపకాయలు, ఎండిపోయిన పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు అవన్నీ కలిపి వెల్లుల్లి కారం చేశాను. రీసెంట్గానే నేను పంపించాను. సో ఆ వెల్లుల్లి కారం కూడా వేసేసాను. అలాగే కొంచెం గరం మసాలా. సో ఈ మసాలా పౌడర్స్ అన్నీ ఉంటే కూర అద్దరిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిల్ని నేను ఇలాగా కలిపేసుకుంటాను. డిటో టు డిటో మనం చోలే కూర తింటున్నట్టే ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా అన్నీ కలిపేసుకుని నేను చెప్పినవన్నీ వేసుకోండి. నేను కొత్తగా వెల్లుల్లి కారం చేశాను చూసారా, అది కూడా పంపించాను. అన్నీ నేను మసాలా పౌడర్స్ అన్నీ నేను పంపించాను, షేర్ చేశాను. తప్పకుండా నా యూట్యూబ్లో మీరు కొంచెం చూసేసుకుంటే మీకు తెలిసిపోతుంది. రీసెంట్గానే పంపించాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసుకున్నారనుకోండి చక్కగా మీకు అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. సో ఇది ఒకసారి 2-3 విడతలు బాగా ఉడకాలి. ఉడికితే ఆ మసాలా మనం ఏవైతే పౌడర్స్ వేసామో అంత కూరకు పట్టేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఏం చేయాలో చూపిస్తాను. చూసారు కదండి, కూర మంచిగా అయిపోయింది. టమాటో గ్రేవీ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. బఠానీలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం షుగర్ వేస్తాను, అది ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ కొంచెం షుగర్, 1 స్పూన్ షుగర్ వేస్తే కూరకి మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర, పుదీనాతో ఇక్కడ మాత్రం
కొత్తిమీర పుదీనా వేసినాను. కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఎంత ఎంత పుదీనా వేస్తే అంత బాగుంటుంది, ఎంత కొత్తిమీర వేస్తే అంత బాగుంటుంది. నేను మళ్ళీ వేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉండే మనకి ఆలు టమాటో బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది. మరి తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చూడండి, చేసుకోండి. ఎంతో 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 టేస్టీ అయిన ఆలు టమాటో బఠానీ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఇటు టిఫిన్స్లోకి బాగుంటుంది, ఇటు అన్నంలోకి కూడా బాగుంటుంది. మరి ఇలా చేసుకుంటారు కదా, ఎంజాయ్ చేస్తారు కదా. డిట్టో టు డిటో పావు భాజీ తిన్నట్టే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.